ప్రభుకు స్తోత్రం అండి. ఈ సమయంలో మరి శుభములు గ్రీటింగ్స్ చెప్పే అవకాశం నలుగురుకున్నది. నలుగురు గ్రీటింగ్స్ చెప్పాలి. సో క్లుప్తంగా చెప్తే మంచిది. మొదట మోహన్ రావు గారు మరి శ్రీకాకుళం నుంచి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు. ఆయన మీకు సుపరిచితులే. వారు వెళ్ళవలసి ఉన్నది, ఇక్కడ ఉంటాం, ఆయనకు ఏదో వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆయన మొదట గ్రీటింగ్స్ చెప్తారు. అందరికీ ప్రేమ వందనాలు. ఈనాటి ఈ సందర్భాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. యెహోవా నిస్సి ప్రార్థన వనము ఒక దానముగా దేవుడు సుధాకర్ బాబు అన్న సేవకుల గారికి, వారి కుటుంబం, సంఘం, చేరి వచ్చిన ప్రియులందరికీ దేవుని ఎదుట ప్రతిష్ఠ చేసి ఉండగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా దైవజనులు పెనుగొండ నుంచి మరి గోపాల్ రెడ్డి అన్న గారు, అలాగే కొంతమంది దైవదాసులు రఘు గారు, ఐజక్ బాబు గారు కూడా రావాల్సి ఉంది. ఇలాగున వీరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా దేవుడే ఈ కార్యక్రమాన్ని చక్కగా ఘనపరచాలని నేను మనవి చేసుకుంటున్నాను. దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే 500 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినప్పటికీ నేను కోర్టు పని మీద వెళ్ళవలసి ఉంది. 12 గంటలకు అక్కడికి చేరాలి. ముందుగా ఇక్కడికి అన్నగారిని మరి ఒకసారి పలకరించి గ్రీటింగ్స్ చెప్పి వెళదామని వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడిని నేను స్తుతిస్తూ మీ అందరికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ తెరవాల్సిన పని లేదు. ఆదికాండంలో దేవుడు ఏదోను వనముగా చేశాడు. దేవుని పిల్లలతో సహవాసము చేయాలని చేశాడు. సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఆదికాండంలోనే 18వ అధ్యాయంలో సింధూర వనములో అబ్రహాము దిగెను. ఎందుకంటే వాగ్దానము ఇచ్చినవాడు నెరవేర్చుటకు సమర్థుడని రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా వాగ్దానాలను నెరవేర్చడానికి వచ్చాడు. వాగ్దానం నెరవేర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు, కానీ అబ్రహామే అనేక విషయాల్లో పొందలేకపోయాడు. ఆ తరువాత ఎన్గేది వనంలో జీపు అరణ్యములో దావీదు 23వ అధ్యాయంలో కెయిలా పట్టణాన్ని ధాన్యము దోచుకున్న తర్వాత, వారు ధాన్యమును అంతా తీసుకొచ్చి తిరిగి ఇచ్చిన తర్వాత దావీదు అక్కడ ఉన్నాడని ఆ జీపు అరణ్యములో ఆయన తరుముకుంటూ వచ్చినప్పుడు ఎన్గేది అనేటువంటి స్థలములో, ఆ వనములో ఆయన ఉన్నాడు. అది ఆశ్రయదుర్గముగా ఉన్నాడని తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, పరమగీతాల గ్రంథంలో నా ప్రియుడు ఉద్యానవనమునకు ఏతించును 4వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 2వ వచనంలో మాటలు ఉన్నాయి. అది ఉద్యానవనం. ఆ ఉద్యానవనమే సంఘం. ఆ సంఘమునే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఆయన మరి ఒలీవల కొండలో, ఒలీవల వనము ఆయన ప్రార్థన చేశాడు. ఇవన్నీ మనం కోల్పోయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎనిగేది వనంలో లోయలో, అనగా గెత్సేమనేటువంటి వనములో ఆ ప్రభు మన కొరకు ప్రార్థన చేసి ఆయన అప్పగించుకొని సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వనం ఎంతో సుందర వనము, యెహోవా నిస్సి ప్రార్థనా వనము. ఈ ప్రార్థనా వనమును మరి అనేకమైనటువంటి చెట్లతో, ఫలములతో నింపాలని ముందుగా పైన కూడా గుర్తులున్నాయి. అవి చూస్తుంటే ఆ శ్రీకాకుళంలో పలాస గుర్తుకొస్తుంది. ఎందుకంటే అక్కడంతా ఇవే జీడిపప్పు. ఆ జీడిపప్పు కాయలు కాస్తాయి కదా, ఆ కాయల్లాగా ఉన్నాయి. దేవుడే ఈ కార్యక్రమాన్ని ఆయనే ఏర్పాటు చేశాడు. దీంట్లో మనం ఆనందించి ఉత్సాహించాలని మనం చేస్తూ చేరొచ్చిన ప్రియులందరికీ మరొకసారి ప్రేమవందనాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని మరి ప్రారంభిస్తుండగా నేను
సుధాకర్ బాబు అన్న గారికి, అలాగే వచ్చిన సేవకులకి, ప్రియులకు, సంగమునకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండాల్. థ్యాంక్ యూ అన్న. మంచిది. బ్రదర్ చెప్పిన చిన్న గ్రీటింగ్స్లో ఎక్కువ సార్లు వాడిన పదం ఏంటి చెప్పండి? వనము. వనము, మనము. గతంలో ప్రభుత్వం వారు నీరు, మీరు అని ప్రోగ్రాం పెట్టారు. ఏం పెట్టి చెప్పండి? నీరు. ఇప్పుడు ఈరోజు మన ప్రోగ్రాం ఏంటి చెప్పండి? వనము, మనము. వనములో మనము కదండి. సరిపోయింది కదా. సో ఈ వనము మనము ప్రోగ్రాంలో మీరందరూ ఉండటం చాలా సంతోషకరమైన విషయం. తదుపరి మరి దేవసహాయం గారు గ్రీటింగ్స్ చెప్తారు. వారు రైల్వే గార్డ్గా పనిచేశారు. అయితే ఆయన హోమ్ గార్డ్ అంటే కుటుంబాన్ని బాగా కాపాడుకోగలిగాడు కాబట్టి ఆయన గార్డ్, సంరక్షకుడుగా మరి కుటుంబానికి కూడా బాగా ఉన్నాడు. సంతోషం. ఈ పెద్దవారు మనతో ఉండటం సంతోషకరమైన విషయం. వాళ్ళు కూడా శుభములు చెప్తారు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువు నామమున మీ అందరికీ నా శుభవందనములు. ప్రభు కృపచేత దేవుడు ఏర్పాటు చేసిన ఈ వనములో దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం మొదలుపెట్టుట వలన ఆయన కార్యమును మొదలుపెట్టేవాడు, ముగించేవాడై ఉన్నాడు. యుగ సమాప్తి పర్యంతము మీతో కూడా ఉందునని వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు. ఈ కార్యక్రమం సంపూర్ణముగా నియమింపబడుతుందని, అనేక ఆత్మలు రక్షింపబడాలని, సంఘంలో చేర్చబడాలని, సంఘం నానాటికి అభివృద్ధి చెందాలని ప్రభు పేరట జ్ఞాపకం చేసుకుంటూ ముగిస్తున్నా. ప్రభుకు స్తోత్రం అండి. పెద్దవారు కొద్ది మాటలు చెప్పడం సంతోషకరం. సో రఘు గారు కూచిపూడి వచ్చారండి. బ్రదర్ గారు కూడా గ్రీటింగ్స్ చెప్తారు. రండి బ్రదర్. పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వనము మనము అనే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మాత్రమే కాకుండా వనము మనము అనే ఈ కార్యక్రమానికి అల్పులము, అభాగ్యులమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆహ్వానించిన దేవుని సేవకులు సుధాకర్ బాబన్న గారు, వారి కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వాస్తవంగా మేము వారికి శిష్యులం, ఆ కుటుంబానికి మేము శిష్యులం. ఎన్నో సందర్భాల్లో ఆ కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ యొక్క సమర్పణ, వారికి ఉన్నటువంటి ఆత్మల పట్ల భారం, మాదిరికరమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఉన్న సంగతి ఏమిటంటే, నా భార్య అయితే అన్న చెప్పే ఆ పాఠాలు ఖాళీగా ఉన్నప్పుడు మరి యూట్యూబ్లో చూసి నోట్స్ రాసుకోవడం కూడా చాలా జరుగుతూ ఉంది. అది ఎంతగానో దీవెన. వాస్తవంగా సోషల్ మీడియాలో మేము ఎక్కువ ఉండం. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు దీవెనకరంగా అవసరమైన ఆ పాఠాలు విని మేము కూడా ఆత్మీయంగా మేలులు పొందుతూ ఉన్నాం. మరి ఈ వనము మనము అనే మాట మన ప్రియులు దేవుని సేవకులు తెలియపరుస్తూ ఉండగా నాకు ఒక వాక్య భాగము గుర్తుకొచ్చిందండి. యెషయా గ్రంథం వనము మనము అనే ఒక అంశం ఉంది. యెషయా గ్రంథం, గోపాలరెడ్డి అంకల్ గారు, ఆయన ఒక ప్రాస
కవులకు కవి అన్నమాట. ఆయన మాటలు చాలా బాగుంటుంది. వాస్తవంగా నేను కూడా అప్పుడప్పుడు నాకు తెలుగు రాదు, ఇలాంటి వారు చెప్పే మాటలు విని అలా నేను తెలుగు నేర్చుకోవడం జరిగిందన్నమాట. ఆయన ప్రాస కవి, ఇలా ప్రాస కవి. ఆయన పిలిచేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్తారు. బట్ వ్యక్తిగతంగా మేము పరిచయం కాకపోవచ్చు కానీ వాళ్ళని ప్రేమించే వారిలో మేము కూడా ఒకడు అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఆయన పిలిచినప్పుడనే ఆయనే చెప్తాను. ఆయనకి టైం అంతా చెప్పకూడదు, ఫుల్ టైం ఇవ్వాలని ఆయన అంటూ ఉంటారు. సంతోషం. సేవకుల్ని కంట్రోల్ చేయకూడదు. ఆయనకు నేను కంట్రోల్ అవుతాను, ఎక్కువసేపు నేనేమి చెప్పను. కానీ మనం ఒక వాక్య భాగాన్ని చదివి నేను ఈ సమయాన్ని ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గురించి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావార్లారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇక్కడ మన దేవుడికి ఒక వనము ఉండేది కదా. ఆ వనము గురించిన ఒక పాట, ఒక కీర్తన ప్రవక్త అయిన యేషయ్య పాడుతున్నాడు. మన దేవునికి ఒక వనం. ఆ వనం ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ వనం ప్రభునందు విశ్వాసమించిన బిడ్డలు ఆయనకు వనం. ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు ఆయనకు వనం. ఆయన సంఘమే ఆయనకు వనం. ఆ సంఘాన్ని ఆయన అత్యధికంగా ప్రేమించాడు. ఆయన ఇక్కడ అంటున్నాడు, సత్వగల మొదటి వచనములో నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి. అతని ద్రాక్ష తోట, ఆ వనం, తోట, వనం రెండు ఒకటే కదా, పర్యాయ పదాలు. వనం ఎవరిది? అతని. అది ఆయన వనం, దేవుని వనం. ఆ వనాన్ని ఆయన ఏం చేశాడు? సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను కనుక సత్వగల భూమి మీద ఆయన వనం ఒకటి ఉండేది. 2వ వచనములో ఆ వనములో ఆయన ఎలా పనిచేశాడు? దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి, త్రవ్వి రాళ్లను ఏరి అంటే అర్థం ఏంటంటే ఆటంకాలన్నిటినీ తొలగించి అని అర్థం. ఆయన వనములో ఏం లేదు, త్రవ్వాడు. నీళ్లు ప్రాకడానికి ఆయన త్రవ్వాడు. మనము కూడా వనాన్ని త్రవ్వే వాళ్ళముగా ఉన్నాం. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా వనాన్ని త్రవ్వే వాళ్ళముగా ఉన్నాం. మాత్రమే కాదు, ఇంకేం చేశాడు? త్రవ్వడం జరిగింది. తర్వాత రాళ్లను ఏరి. వనములో ఏమి ఉండకూడదు? రాళ్ళు ఆటంకాలకు సాదృశ్యం అన్నమాట. ఆటంకాలన్నిటిని తొలగించి ఏం చేశాడు?
శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. ఆ తీగలు ఎవరంటే దేవుని సంఘమే, విశ్వాసులే. శ్రేష్టమైన వారుగా యెహోవా నిసి వనములో రాబో దినములో శ్రేష్టమైన తీగలు కొన్ని తీగలు ఇక్కడ కనబడేటట్టుగా దేవుడే తన ఆత్మని ద్వారా సహాయము చేయునుగాక. మరి తీగలను నాటించాడు. దాని మధ్య ఏం చేశాడు? బురుజు ఒకటి వేయించి, బురుజు అంటే చుట్టూ కోట, గోపురము లాంటిదన్నమాట, కాపుదల. తన వనానికి ఆయన కాపుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు, కాపుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు. తరువాత తొట్టిని తొలిపించెను. తొట్టి అంటే గానుగ తొట్టి. తొట్టి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. ఇక ఏ శిక్షా విధి లేకుండా దేవుడు మనల్ని ఏం చేశాడు? దేనిని ఆయన ఎదురు చూస్తున్నాడు? ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఆయన ఎదురు చూచుచుండెను. ఓ, మన ప్రభు ఎదురు చూసేవాడు, ఎదురు చూస్తున్నాడు. ఏం ఎదురు చూస్తున్నాడు? నా వనం, నా వనం. ఈ వనం ఎక్కడుండేది? ఆయనకు ఒక వనం ఉండేది, ఐగుప్తు దేశములో ఉండేది. అక్కడ నుంచి ఆ వనాన్ని నేను తోడుకొని వచ్చాను కదా. ఆ వనం నేను నాటి తిని, త్రవ్వి తిని, రాళ్ళన్నిటినీ ఏరి తిని. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకప్పుడు మనందరం కూడా లోకములో ఉండేవాళ్ళము, పాపములో ఉండేవాళ్ళము. ఆయన మనల్ని ప్రేమించాడు. అక్కడి నుంచి ఆయన మనల్ని వేరు చేశాడు. వేరు చేసి ఎక్కడ నాటాడు? ఆయన వనములో ఆయన మనల్ని నాటాడు. ఆయన ఇప్పుడు మనలో నుండి ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? ఫలము కోరుకుంటున్నాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. ఈరోజు కూడా మన ప్రభు తన సంఘం వైపు చూస్తూ ఆయన ఎదురు చూసేది ఇదండి. అయ్యో, నా బిడ్డలు ఫలించాలి, నా బిడ్డలు, నా సంఘం ఫలించాలి. ఇట్ వాస్ హిస్ డిజైర్, ఇట్ వాస్ హిస్ ఎక్స్పెక్టేషన్. యెహోవా నిసి వనం ఫలించి మంచి ద్రాక్ష పండ్లు ఫలించేదట్టగా, ఫలాలు ఫలించేదట్టగా దేవుడే తన ఆత్మని ద్వారా కార్యము జరిగించి కృప అనుగ్రహించాలని మనం అందరం కూడా ప్రార్థన చేసే వాళ్ళముగా మనం ఉంచున్నాం. కారు ద్రాక్షలు కాకుండా ఏ ద్రాక్షలు కాయాలి చెప్పండి? మంచి ద్రాక్ష పండ్లు కాయాలి. కారు ద్రాక్షలు కాయని, దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అయితే దాని జోలికి ఇప్పుడు మనం వెళ్ళటం లేదు. కానీ ఏ పండ్లు కాయాలి? మంచి ద్రాక్ష పండు ఫలాలు ఫలించే వాళ్ళముగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ యొక్క గ్రీటింగ్స్ నేను ముగించాలని ఇష్టపడతాను. సమయం ఇచ్చిన ప్రియులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. మంచిది. ప్రభుకు స్తోత్రము. మరి వనము మనమనే నామకరణం చేయమని ఎవరు చెప్పలేదు, ఏమి రాయలేదు, కానీ మొత్తానికి అది నామకరణం అయిపోయింది. ఏంటి చెప్పండి? ప్రభు యొక్క వనములో ఉన్న మనము మంచి ఫలములు ఫలించాలనేది రఘు గారు చెప్పిన గ్రీటింగ్స్లో సారాంశం. వారు క్లుప్త గ్రీటింగ్స్లో మనకి అందరికీ అవసరమైన, ఆత్మీయమైన, అర్థవంతమైన మాటలు చెప్పినందుకు ఆయన కూడా అభినందిస్తున్నాం. మంచిది. తర్వాత జోసెఫ్ గారు ఉన్నారు గ్రీటింగ్స్ చెప్పడానికి, విజయవాడ. మీరేనా? శిఖా జోసెఫ్ గారు. ముఖాముఖిగా చాలాసార్లు చూశాను శిఖా జోసెఫ్ గారిని. నేను ఎవరు అనుకున్నాను. అంటే జోసెఫ్ గారు చాలామంది ఉంటారు కదా, శిఖా గారని తెలియదు. విలియం కేరీ గారు తన సేవా అనుభవంలో ఒక మాట చెప్పారు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యాలను తలపెట్టండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి.
విజయవాడ క్రిస్టియన్ అసెంబ్లీ చరిత్రలో ఎన్నో ఏండ్లుగా సంఘాలు పరిచర్యను కొనసాగిస్తున్న క్రమంలో ఇలాంటి వనము లేదా ఇలాంటి ఆ, స్థలము ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు, ఎవరు కూడా ఆలోచన చేయలేదు. దీని అవసరం ఉంటుంది అని ఇంతవరకు దాన్ని గూర్చిన ఆలోచన ఎవరికి తలెత్తలేదేమో. ఇన్ని ఏండ్లు చరిత్ర కలిగిన క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ పరిచర్యలో ఇంత పెద్ద స్థలాన్ని మనం కలిగి ఉండాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, దేవుని పని మరింత విశేషమైన రీతిలో జరిగించాలి అని ఆలోచించి ఇంత మంచి స్థలాన్ని తీసుకోవడానికి మన ప్రియులు వారు తీసుకున్న చొరవ, వారు చేసిన ప్రయత్నం అది ఎంతో గొప్పది. దానిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ వారిని, యెహోవా నిస్సి సంఘాలను హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని పిల్లలంగా దేవుని కొరకు ఎప్పుడు గొప్ప కార్యాలే చేయాలి. మన సామర్థ్యాన్ని బట్టి కొన్నిసార్లు చాలా చిన్నగా ఆలోచన చేస్తాం. దేవుడు ఎప్పుడు కూడా మన సామర్థ్యాన్ని బట్టి కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. వీ హ్యావ్ టు కమ్ టు హిజ్ లెవెల్. ఆయన స్థాయికి మనం రావాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ మన స్థాయిలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మనకున్నది ఇదే కదా, ఇది సరిపోతుంది కదా, ఇది చాలు కదా, దీంతో సరిపెట్టుకుంటే చాలు కదా అని మన స్థాయిని బట్టి మనం ఎప్పుడు పరిచర్యలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని స్థాయిలో ఆలోచన చేసి దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కొరకు ఎంత గొప్ప కార్యాలు చేయాలో అనే భారంతో ఆలోచించి ప్రార్థించి ఈ పనికి పూనుకున్న ఈ కుటుంబాన్ని, సంఘాలను నేనెంతో హృదయపూర్వకంగా ఎబినేసర్ వ్యాలీ ఇన్స్టిట్యూషన్స్ తరపున, అలాగే జోసెఫ్ సికా ఫ్యామిలీస్ తరపున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. వారి హృదయం ఎలాగూ విశాలంగా ఉంటుందో దేవుడు కూడా విశాలమైన ఒక వనాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. దేర్ హార్ట్ ఈజ్ సో 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 వీ కాంట్ మెషర్ దేర్ హార్ట్ అన్నా. లార్జా? ఈ లార్జ్ కూడా సింపుల్ వర్డే. వాళ్ళ హృదయాలు చాలా విశాలంగా ఉంటాయి. కుంచితత్వంతో కూడిన హృదయాలను కలిగిన ఈ లోకంలో దేవుని నమ్ముకొని కూడా చాలా కుంచితత్వంతో బ్రతుకుతున్న ప్రజల మధ్య విశాల హృదయంతో, విశాల దృక్పథంతో దేవుని పని కొరకు ఆలోచన కలిగి పనిచేస్తున్న ఈ కుటుంబం మాకు చాలా ఇష్టం, చాలా సంతోషం. వారితో దేవుడు మాకిచ్చిన అన్యోన్యమైన సహవాసాన్ని బట్టి మేమెప్పుడు ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. అన్న అని పిలవడం, వదినమ్మ అని పిలవడం, వారితో కలిసి వాళ్ళ పిల్లలతో ఒక కుటుంబంగా మేము ఉండడం దేవుడు మాకు ఇచ్చిన భాగ్యమని ఈ మహాపట్టణంలో, విజయవాడ నగరంలోనే కాకుండా కృష్ణా జిల్లా పరిచర్యలో, అలాగే పలు ప్రాంతాల్లో దేవుని కొరకు సాక్షులంగా కలిసి పనిచేసే భాగ్యాన్ని ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేర్ హార్ట్స్ ఆర్ ఓపెన్ హార్ట్స్, సో గాడ్ హెస్ గివెన్ ఓపెన్ గార్డెన్. హ్యూజ్ గార్డెన్ను, ఒక మంచి తోటను దేవుడు వారికి అనుగ్రహించాడు. మన హృదయాలు ఎంత విశాలంగా ఉంటాయో దేవుడు కూడా అంత విశాలమైన కార్యాలు మన ఇలా జరిగిస్తాడు. ఒక సాధారణమైన కుటుంబం లేకపోతే ఒక పరిచర్య చేసేవాళ్ళు ఇంత గొప్ప కార్యాలు తలపెట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ద మనలాంటి హృదయాలు కలిగిన వారికి అది సాధ్యం కాదు. చాలా విశాలమైన హృదయంతో, విశాలమైన దృక్పథంతో ఆలోచన చేస్తేనే అది సాధ్యమవుతుంది. అంత మాత్రమే కాకుండా దేర్ హోమ్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు ఎవ్రీవన్. దేర్ హోమ్ ఈజ్ ఆల్వేస్ టు ఓపెన్ టు ఎవ్రీవన్. వాళ్ళ గృహం కూడా అందరికీ తెరిచే ఉంటుంది. ఈవెన్ దట్ హోమ్ ఈజ్ ఆల్సో ఓపెన్ హోమ్. అందుకే దేవుడు గాడ్ హెస్ గివెన్ ఓపెన్ గార్డెన్. ఒక మంచి విశాలమైన, సువిశాలమైన ఈ వనాన్ని, ఈ తోటను దేవుడు వారికి అనుగ్రహించాడు. దేర్ హ్యాండ్స్ ఆల్సో ఓపెన్ హ్యాండ్స్. వాళ్ళ చేతులు కూడా ఎప్పుడు తెరిచే ఉంటాయి. దే నెవర్ హోల్డ్ దేర్ హ్యాండ్స్.
ఎప్పుడు వాళ్ళ చేతులు మూచి ఉన్నట్టుగా నేను చూడలేదు. ఎవరు ఇంటికి వెళ్ళినా, ఎవరు వాళ్ళను దర్శించడానికి వెళ్ళినా, వాళ్ళు చేసే పరిచర్య, వాళ్ళు చూపే ప్రేమ అది ఎంతో గొప్పది. దేర్ హ్యాండ్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ బికాస్ దే ఆర్ ఓపెన్ ఇన్ ఎవ్రీథింగ్. ఓపెన్ హార్ట్, ఓపెన్ హోమ్, ఓపెన్ హ్యాండ్స్. గాడ్ హెస్ గివెన్ దిస్ ఓపెన్ గార్డెన్. ఒక సువిశాలమైన, విస్తారమైన ఈ గార్డెన్ దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ గార్డెన్లో ప్రభువు తన మహాకృప ద్వారా మరింత ఘనమైన పరిచర్య జరగడానికి రాబో దినాల్లో ఒక మంచి పరిచర్య కేంద్రం ఇక్కడ ఏర్పడాలని, అనేకులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగైతే విశ్రాంతిని పొందుతారో, హౌ దే ఫీల్ ఎట్ హోమ్, మన సొంత ఇంట్లో ఉన్నట్టుగా వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతారో, అప్పుడు ఇక్కడికి తోటకు వచ్చిన వాళ్ళు కూడా దే హ్యావ్ టు ఫీల్ ఎట్ హోమ్. మన ఇంట్లో ఉన్నట్టుగా, ఇది మన తోట, ఇది మన వనం, దేవుడు మనకి ఇచ్చింది అని ఎంతో ఆనందంతో ఈ స్థలంలో గడిపి ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవించి వెళ్ళే విధంగా ఈ తోట కావాలి అని, ఇది ప్రార్థనా తోటగా, ఇది వాక్య ధ్యాన తోటగా, ఇది దేవుని ప్రజల సహవాస తోటగా, ఇది దేవుని పరిచర్య తోటగా ఇది విలసిల్లాలని, వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ వారికి హృదయపూర్వకమైన మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎబెనేజర్ వ్యాలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ హెల్త్ సర్వీసెస్ అండ్ బైబిల్ కాలేజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. మంచిది. ఇప్పుడు ఒకరు ప్రార్థన, ధర్మారావు గారు. ఏంటి ధర్మారావు గారు ఉన్నారా? రండి. సంఘ పెద్దలా? ఎక్కడ? VTPS సంఘంలో సంఘ పెద్దలుగా ఉన్నవారు ధర్మారావు. నిన్న ధర్మవరంలో నేను ట్రైన్ ఎక్కాను. ధర్మవరం తెలుసా? అప్పుడప్పుడు అధర్మం ఎక్కువ ఉంటుందాడ కదా. మంచిది. ధర్మవరం గారా? ధర్మారావు గారు. మంచిది. నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కేది అక్కడే కాబట్టి మంచిది. ఆయన పేరు కూడా నాకు గుర్తుంది. ఈ సమయంలో అవి ఉండడం ధర్మమే కాబట్టి సరే, మంచిది. ఆయన ధర్మారావు గారు మనకు గ్రీటింగ్స్ చెప్తారు. సారీ, ప్రార్థన చెప్తాను. అన్ని గ్రీటింగ్స్ అని వచ్చినాయి కాబట్టి నేను అలవాట్లో పొరపాటుగా మళ్ళీ గ్రీటింగ్స్ అన్నాను. ఆయన ప్రార్థన చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మహామహిమగల మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, నమ్మదగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మీ స్వాస్థ్యతను మీ పిల్లల పట్ల మీ సొంత కాలములో మీరిచ్చే నిర్ణయములో మీరు సంకల్పించిన మీ సంకల్పం యావత్తును నాయన మీ బిడ్డల పట్ల తగిన కాలమందు మీరు నెరవేర్చుకునే దేవుడు అని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. అపాత్రులము, అయోగ్యులము నాయన. అలాంటి మమ్మలను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో జ్ఞాపకం చేసుకొని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి ఆ రక్షణలో ఆనందించే భాగ్యము, సంతోషముతో ఉత్సాహంతో గానము చేసుకునే భాగ్యము అనుగ్రహిస్తున్నారు. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మదాగిల మా తండ్రి నాయన, మీ సంకల్పం నాయన ఈ ప్రాంతంలో నాయన, ఈ మైలవరం నియోజకవర్గము, అలాగన జీ కొండూరు ఈ ప్రాంతంలో నాయన సంఘాలు లేని ఈ పరిస్థితుల్లో మా ప్రభువా, మీ దాసుల యొక్క ప్రార్థన మీరు విన్నారు నాయన. వీళ్ళు సెలవిచ్చినట్లుగా చక్కటి స్థలాన్ని వనముగా, ఆ వనములో మీ పిల్లలముగా మేము చేరువచ్చి నాయన ఈ దినాన ఈ స్థలమందు సంతోషించే భాగ్యము, ఆనందించే భాగ్యము మీరు మాకు ఇస్తున్నారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. చేరువచ్చిన దావీదు సేవకులను బట్టి, పెద్దలు, పరిశుద్ధులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. వారు చేయు ప్రార్థన ఈ స్థలములో నాయన మీ దయగల మీ ఆత్మ కార్యములు రానున్న దినాల్లో
శ్రేష్టమైన ఫలాలను చూడగలుగునట్లుగా ఈ పరిచర్య మీకు మహిమకరముగా ఈ స్థలములో ఆయన మీరు జరిగించుకొనగా మా దాయగల మా తండ్రి అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరే దయచేస్తారని మనవి చేసుకుంటూ మెట్టుకున్న ఆయన అనుగ్రహించిన ఏమైనా మీ దాసులు సెలవిచ్చినట్లుగా నాయన విజయవాడ పట్టణము నాయన ఎన్నో సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నటువంటి పట్టణం, వారికి లేనటువంటి స్థలాన్ని నాయన ఈ స్థలంలో మా ప్రభువా మీ పిల్లలకు మీరు అనుగ్రహించడానికి మీరు ఇష్టపడ్డారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి మా ప్రభువా మీరు దీవించండి, ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదించమని మనవి చేసుకుంటూ ముందున్న సమయాన్ని కూడా మా కొరకు దీవించి దీవెనకరంగా ఆశీర్వదకరంగా మరి విశేషంగా నిసి క్రిస్టియన్ ప్రేయర్ హాల్ నాయన మా తండ్రి ఈ వనముగా మా తండ్రి మా ప్రభువా మీ పిల్లలకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రములు, మీకే వందనాలు చెల్లించుకుంటూ మా దయగల మా తండ్రి మీరు చేసిన సమస్తమైన మేలు ఉపకారములకు ఏమిచ్చినాను రుణస్థలమైన ఆయన మా హృదయపూర్వకమైన స్తోత్రములు, వందనములు, మా కృతజ్ఞతాస్తుతి మీకై చెల్లించుకుంటూ దయగల మా తండ్రి ఈ దినం చేస్తున్న ప్రతి మేలుకై ఉపకారమునకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.